ఎగ్జామ్ అయ్యాక బయటకొస్తారనమాట. పల్లవి ఫ్రెండ్ చరణ్, అలాగే భువన, అక్షిత ఉంటారు. ఇక అక్షిత ఏదో చెప్తుందనమాట కండిషన్ పల్లవికి. చూడు పల్లవి, ఇదిగో ఈ ఒక పేపర్ ఉంది గదా! ఈ పేపర్‌ని నేను కొన్ని ముక్కలు చేసేస్తాను అని చెప్పి ముక్కలుగా చేసేస్తుంది. ఈ 5, 6 ముక్కలయినాయి కదా! ఈ ముక్కలన్నీ కూడా ఒక్కొక్క కాలేజ్‌లో నాకిష్టమైన ప్లేస్‌లో ఒక్కొక్క దగ్గర పెడతాను ముక్కలన్నీ. నువ్వు ఆ ముక్కలన్నీ ఎక్కడున్నాయని చెప్పి చూసి పేపర్ పీసెస్ అన్నీ కలెక్ట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ యాజ్ టీజ్‌గా చూసావు కదా ముందు, చింపక ముందు ఎలా ఉందో, అలాగే అతికి పెట్టి నాకు చూపిచ్చాలి. అలా ఒకవేళ నువ్వు అన్ని పీసెస్ కలెక్ట్ చేసి అన్ని పీసెస్ కలెక్ట్ చేసి విదిన్ టైమ్‌లో యాజ్ ఇట్ ఈజ్ అతికిచ్చావనుకో, నువ్వు ఈ లైఫ్‌లో ఏది చెప్తే అది చేస్తాను, నేను రెడీగా ఉన్నాను. ఒకవేళ నే నువ్వు ఓడిపోయావనుకో, అతికిచ్చలేక గానీ, విదిన్ టైమ్‌లో చేయకపోయినా గానీ, హ్మ్. నువ్వు చేయలేకపోయావనుకో, నేనేది చెప్తే అది చేయాలి అని అక్షిత అంటుంది. ఇక కండిషన్‌కి సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి పల్లవి అంటుంది. ఇక ఆ పేపర్‌ని చూపిస్తుందిగా అక్షిత. ఇంక చూపిచ్చిన తర్వాత ముక్కలు చేసేసి కాలేజ్‌లో తనకు నచ్చిన చోట పెట్టేస్తుందనమాట ముక్కల్ని. ఇక పక్కనున్న భువన, ఒకవేళ ఈ పల్లవి మామూలుగా అన్నిట్లో ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది గదా! అన్ని ముక్కల్ని ఫైండ్ చేసేస్తే అప్పుడు ఎలాగా అని చెప్పి అడుగుతుంది అక్షితని సెపరేట్‌గా. అప్పుడు అక్షిత అంటుంది, అన్ని ముక్కలు అది కనిపెట్టినా కూడా పీసెస్, ఒక్క పీస్ మాత్రం దానికి దొరకదు. అలాంటి ప్లేస్‌లో పెట్టాను అని చెప్పి అక్షిత అంటుంది. ఇక ఆ తర్వాత ఇటు పల్లవి అన్ని ప్లేసెస్ సెర్చ్ చేస్తుంది. తనకి కనిపిస్తాయనమాట. ఇక అన్ని పీసెస్ అతికిచ్చి ఇలా పెడుతూ ఉంటే ఒక్క పీస్ మాత్రం కనిపించదనమాట ఆ పల్లవికి. ఇక స్టూలేసి చూస్తూ ఉంటుందనమాట అన్నీ సెట్ చేసి. "ఈ ఒక్క పీస్ లేదు కదా!" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. "ఇవి చెప్పాను నీకు ఆల్రెడీ ముందే. ఏ ఒక్క పీస్ లేకపోయినా, నువ్వు పిక్చర్‌ని కంప్లీట్ చేయలేకపోయినా నువ్వు ఓడిపోయినట్టే మరి" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, మరి పల్లవి మిగతా దొరకని ఆ ఒక్క పీస్ కనిపెట్టగలుగుతుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. మరి ఎవరు గెలుస్తున్నారో కూడా తెలీదు మనకి. చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.